అమరావతి ప్రాంతంలో ఎక్కువ కూడా పూల తోటలు అయితే ఎక్కువ చూసుకోవచ్చు. ఈ ప్రదేశంలో దాదాపు ఎక్కువ కూడా అన్ని రకాల పూలు అయితే పండిస్తూ ఉంటారు. ఎకరం పొలం ఉంటే చాలు కనీసం 3-4 రకాల అంతర పంటలు అయితే వేస్తారు. ప్రస్తుతం మనం ఇక్కడ పెనుమాక ప్రాంతంలోని ఏదైతే ఉందో సీడ్ యాక్సెస్ రోడ్డుకి పక్కనే ఉన్నటువంటి తోటలు అయితే ఉన్నాం. బొప్పాయి పంట ఏదైతే ఉందో బొప్పాయి పంటలో అంతర పంటగా చామంతి తోట అయితే వేశారు. అసలు బొప్పాయిలో అంతర పంటగా చామంతి వేశారు. దీనికి సంబంధించి అసలు ఈ బొప్పాయికి దాంతోపాటు అంతర పంట వేసినటువంటి చామంతి తోట ఎలా ఉంది ఏంటి అనేది మనతో పాటు రైతు ఉన్నారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఈ బొప్పాయి తోటలో అంతర పంటగా వేశారు కదా చామంతి, ఎలా ఉంది సార్? ఏంటి ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది మీకు? ఎకరానికి 50,000 అవుతాయండి. మామూలుగా వస్తే తొలికోతలు వచ్చేస్తాయి. తొలికోతలు వస్తాయి, బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ బొబ్బాయి కానీ ఉంటుంది, దీని కానీ ఉంటుంది. దీన్ని కొట్టిన ముందు దానికి ఉపయోగపడుద్ది. అందరి పండగ రైతుకి చాలా బాగుంటుంది. అది విషయం అండి. అంటే ఎంతకాలం మామూలు మొక్క పెట్టిన తర్వాత ఎంతకాలానికి ఒక పువ్వు నుంచి కోస్తున్నాం? 2 నెలల నుంచి కోస్తున్నాం. 3 నెలలకి మొక్క వచ్చింది. 2 నెలలు కోసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మళ్ళీ ఇది పీకేస్తాము. బొబ్బాయి తోటగానే ఉంటుంది. ఈ తర్వాత మనం ఏమైనా పంట మార్చుకోవాలంటే పంట మార్చుకుంటాం, లావుతే లేదు. ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది సార్ అంతర పంటగా మీకు చామంతి పెట్టడానికి? చామంతి పెడతానికి ఏదైనా కానీ పూలకు వచ్చేపాటికి 50,000 అవుద్ది ఎకరానికి వచ్చి. అయితే తొలి కోతలోనే వస్తాయి, ఇబ్బంది ఏమి ఉండదు. అయితే దాన్ని పోషణ చేసుకునే దాన్ని బట్టి పువ్వు బాగుండగానే ముందు పట్టుకోవాలి. ఇప్పుడు మీరు వేసినటువంటి పంటలో ఈ చామంతి ఏ రకం చామంతి పెట్టిన తర్వాత ఎన్ని రోజులకి పువ్వు వస్తుంది? ఈ వచ్చినటువంటి పువ్వుని ఇక్కడ నుంచి ఎక్కడ మార్కెట్ తరలిస్తారు? విజయవాడ మార్కెట్కి అండి. ఇక్కడ నుంచి విజయవాడ మార్కెట్కి వెళ్తే విజయవాడ మార్కెట్ నుంచి ఏ సమయంలో ఎట్లా ఉంటుందో రేటు ఆ సమయాన్ని బట్టి అమ్ముకుంటాం, ఇబ్బంది ఏం లేదు. మీరు వేసిన చామంతి ఏ రకం అండి? ఇది పేపర్ ఎల్లో అండి. పేపర్ ఎల్లో ఇప్పుడు ఈ టైంలో పేపర్ ఎల్లో అయితేనే కరెక్ట్గా సెట్ అవుద్ది, లేకపోతే సెట్ అవ్వదు వైట్ అయితే. అది ఎలా ఉంది మార్కెట్ రేట్ ప్రజెంట్? బ్రాహ్మణ ఉంది. 120-160 వేస్తున్నారు ప్రస్తుతానికి. బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఈ విత్తనం ఎక్కడ తెచ్చారు మీరు? ఎకరానికి ఎన్ని పడుతుంది? ఎన్ని అంట్లు ఎన్ని మొక్కలు పడుతుంది అంటారు? ఇదండి, ఇది నేను వచ్చి మామూలుగా వచ్చి అయితే 10,000 మామూలుగా వర్షాకాలం అయితే తొలకరలు అయితే. ఇప్పుడు వచ్చి అయితే అండి 15,000 పట్టిద్ది. 15,000 కాడి నుంచి 16,000 వరకు పట్టిద్ది నారు ఎకరానికి. అంటే 4-5,000 ఎక్స్ట్రా వేయాలి. అంటే చెట్టు కట్టదనమాట. వర్షాకాలం అయితే చెట్టు కట్టిద్ది, ఇబ్బంది ఉండదు. అదే అండి. ఎక్కడ నుంచి తీసుకొచ్చారు ఈ నారు మీరు? ఏ రకం ఇది? ఎక్కడ నుంచి తీసుకొచ్చారు? ఇది మదనపల్లి నుంచి కానివ్వండి, మామూలు బెంగళూరు నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, ఇటు నుంచి అయితే మనకు అనుకూలంగా ఎక్కడ అనుకూలంగా ఉందితే అక్కడ తెప్పిస్తా నారు. ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది ఈ నారుకి? ఎకరానికి వచ్చి దీనికి వచ్చి 35,000 అయింది మొన్న వేసినప్పుడు. నాకు పైన ఎక్స్ట్రా ఒక 20,000. సుమారు మీకు ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది ఈ మామూలు ఈ పంట వేయడం కోసం? సుమారుగా ఈ పంట వేయడానికి ఏదైనా కానీ దుక్కులకు కానీ ఏదైనా కానీ కూలీలకు కానీ 1,00,000 అవుద్ది. 1,00,000 అవుద్ది. దాని పోతే 2 కోతలే. ఎంతకాలం వరకు మనం పువ్వు కోసుకుంటా కావచ్చు? 2 నెలలు కోసుకోవచ్చు. 2 నెలలు కోసుకోవచ్చు. అసలు ఏ గ్రీన్గా 2 నెలలు కోసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అసలు నెంబర్ 1 పంటకు మాత్రం ఇది. చాలా మీకు ఆశజనకంగా ఉంది, బ్రహ్మాండంగా. దీని మీద మేము బైక్ వచ్చింది. అది ఎకరానికి ఎంత వస్తుంది ఆదాయం సుమారుగా? అన్నీ బాగుంటాయి. అన్నీ బాగుంటాయండి. 2 లక్షలు వస్తాయి ఎకరం. 2 లక్షల కాడి నుంచి 2 లక్షల వరకు వస్తాయి. కష్టపడాలి. అది బొప్పాయి పంట పరిస్థితి ఏంటి? బొబ్బాయి పంట నెంబర్ 1 పంట. గాలి లేకపోతే కనుక ఒరిజినల్ పంట. చక్కగా ఇది మొక్కొచ్చి 15 రూపాయలు కానీ 20 రూపాయల వరకు ఉంటుంది. 1200 మొక్క వేస్తాం ఎకరానికి. 1000 కానీ 12 కానీ వేస్తాం. దాన్ని బట్టి ఇది 2 సంవత్సరాల పంట. ఇది వేసినప్పుడు పెట్టుబడి. అసలు దగ్గరికి వచ్చి కాళ్ళు కోసుకుని కాటా పెట్టుకుని డబ్బులు ఇస్తారు మనకి, ఇబ్బంది లేదు. ఎక్కువ ఉంటే ఎగుమతికి వెళ్ళిద్ది. నెంబర్ 1 పంట అనమాట. సార్ మీరు వ్యవసాయం ఏ రకాల పంటలు వేసారు? ఏ రకాల పూల తోటలు వేసారు సుమారు మీరు వేసే వ్యవసాయం? నేను చాలా రకాలు వేసానండి. మామూలుగా చామంతులు వేసా, గులాబీలు వేసా, లిల్లీలు ఉంది, చక్కెరకేళి ఉంది, బంతి తోట ఉంది, కర్పూరం ఉంది, ములగ తోట ఉంది, కూరట్ ఉంది. ఇన్ని రకాల పంటలు. పర్లేదా వాతావరణానికి మీరు ఆశజనకంగా ఉందా? బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది లేదు. బాగా కింద నుంచి పైకి వచ్చా. ఈ పంటల మీదే మనం బాగుపడింది. అమరావతి ప్రాంతంలోని పెనుమాక ప్రాంతంలో దాదాపు ఏరియాలో ఎక్కడ చూసినా సరే పూల తోటలు, పండ్ల తోట అయితే ఉంటుంది. దానికి సంబంధించి అంతర పంటలు అయితే ఉంటాయి. ఎకరం పొలం ఉంటే 4-5 పంటలు ఉంటాయి అని చెప్పడానికి నేను ఉన్నటువంటి ప్రదేశం ఒక ఉదాహరణ. దాదాపు నేను ఉన్నటువంటి ప్రాంతం ఇది 2.5 ఎకరాల పొలంలో అయితే ఉన్నాము. ఈ పొలంలో 4 రకాల పంటలు అయితే ఉన్నాయి. ఈ అంతర పంటలు ఏంటి, ఏంటి అనేది మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాం. ప్రస్తుతం నేను ఇక్కడ బొప్పాయి తోటలు అయితే ఉన్నాయి.
విజువలైజ్ చూసుకోవచ్చు. బొప్పాయి దాదాపు ఇంత చెట్టు పెట్టిన తర్వాత 2 సంవత్సరాల పాటు బొప్పాయి మొక్క పెరుగుతూనే ఉంటుంది. దీనికి రూపాయి ఖర్చు అయితే లేదు. పుష్కలమైనటువంటి వాటర్ ఉంటే చాలు, కాయ అయితే తయారవుతుంది, పంట వస్తుంది. ఈ మొక్క పెట్టిన తర్వాత దీనిలో అంతర పంటగా నేను అన్నట్టు ప్రాంతంలో ఏదైతే ఉందో ఈ చామంతి తోట తీశారు. చామంతి తోట చూసుకోవచ్చు. చామంతి మొక్కలు దాదాపు బెంగళూరు నుంచి కూడా ఈ యొక్క చామంతి అంటులు అయితే తెస్తారు. తీసుకొచ్చిన తర్వాత చామంతి అంటులు దాదాపు 30 నుంచి 35 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ట్రాన్స్పోర్ట్తో కలిపి కూలీలతో కలిపి 50,000 అవుతుంది. 50,000 రూపాయలు, ఎకరానికి 50,000 రూపాయలు ఖర్చు పెడితే పెట్టిన తర్వాత దాదాపు 2 నెలలకే పువ్వు చేతికి వస్తుంది, కోతకు వస్తుంది. ఈ కోతకు వచ్చిన తర్వాత మొదటి కోతలోనే ఆ ఎకరానికి 50 నుంచి 70,000 రూపాయలు రేట్ అయితే వస్తుందని రేట్ అయితే వస్తుందని కూడా రైతు అయితే చెప్తున్నారు. దాదాపు ఈ ప్రాంతంలో ఏ ప్రాంతంలో చూసినా ఏ తోటలు చూసినా కూడా ఒక పంటలోనే అంతర పంట ఇంకో పంట వేస్తారు. రకరకాల డిఫరెంట్ పంటలు అయితే వేస్తారు. రైతుకి లాభసాటిగా ఉండేందుకు రైతు ఇప్పుడు ఉన్నటువంటి చామంతి తోట ఏదైతే ఉందో చామంతి తీసేసిన తర్వాత ఏదైతే ఈ చామంతి అనేది సంవత్సరం ఉంటుంది. ఈ సంవత్సరం కాలంలో ఈ 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టి దీనికి పెడితే దీంతో పాటుగా దీనికి ముందు వేసినట్టు ఏదైతే బొప్పాయి తోట ఉందో ఈ బొప్పాయి తోట మళ్ళీ రావడానికి 2 సంవత్సరాలు పడుతుంది. ఏది బొప్పాయి కాయ తయారవడానికి, బొప్పాయి కాయ కోతకు వచ్చే టైంకి ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 2 రకాల అంతర పంట తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్న రైతు అయితే చామంతి తోట తీసాడు. చామంతి తోట వేసిన తర్వాత చామంతి సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడు ఆ చామంతి ఇది లాస్ట్ కోత, మళ్ళీ అదే టైంకి బొప్పాయి సాగు అయితే వచ్చింది. రైతుకి అన్ని రకాలుగా మేలైతే ఉంటుంది. రైతు కూడా సంతోషంగా ఉన్నారు. పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందని చెప్పి కూడా రైతు అయితే చెప్తున్నారు. ప్రతి రైతు కూడా వ్యవసాయంలో అంతర పంటలు వేస్తే కానీ రైతులు చాలా సంతోషంగా ఉంటుంది, లాభదాయకంగా ఉంటుందని చెప్పి కూడా ఈ పెనుమాక రైతు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, పెనుమాక నుంచి.